అది దేవసార్ కార్లా ఉంది. ఆయన ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు? ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ చేయడం లేదు. రింగ్ అవుతూనే ఉంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఎంతసేపటి నుంచి చేస్తున్నానో వినిపించలేదా? లేక కావాలనే తీయడం లేదా? రింగ్ అవుతూనే ఉంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. దేవాసార్తో పాటు కారులో కూర్చున్న అమ్మాయి ఎవరై ఉంటుంది? ఎవరైనా బంధువుల అమ్మాయి ఉంటుందా? బస్సు తనే అనుకుంటా. ఆ రోజు నేను దేవాసార్కి ఫోన్ చేసినప్పుడు ఆయన చేసుకోబోయే అమ్మాయినని చెప్పింది. అంటే ఆ అమ్మాయి బంధువే కదా అయి ఉంటుంది. అందుకే దేవాసార్ కారులో ఎక్కించుకున్నారు. లేకపోతే దేవాసార్ ఫోను తనెందుకు లిఫ్ట్ చేస్తుంది? ఆయనతో కలిసి కారులో ఎందుకు బయటకు వస్తుంది? వల్లి, ఏ వల్లి, ఏమైంది? నువ్వా? ఎవరా అని కంగారు పడ్డాను. ఎన్నిసార్లు పిలిచాను? ఏమైంది? పగటి కళ్ళు కంటున్నావా ఏంటి? అదే నేనేదో ఆలోచిస్తూ. అది నాకు అర్థమైంది. నువ్వు దేవాసాన్ని కలవడానికి వెళ్తున్నావని చెప్పినప్పుడే నాకు అనిపించింది ఈ రోజు నువ్వు లీవ్ పెట్టుంటావేమో అని. లీవ్ ఎందుకు? అంటే చాలా రోజుల తర్వాత కలవడానికి వెళ్తున్నావు కదా, అదే మాట్లాడుకోవడానికి టైం పడుతుందేమో. చెప్పవే, ఏదేదో మాట్లాడతావు. ఏదేదోనా? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా. నీ గురించి నాకు బాగా తెలుసులే. మీరిద్దరూ ఒకరినొకరు చూసుకోవడం చూస్తే ఎవరికైనా దీని గురించి తెలిసిపోతుంది. నీకేమీ తెలియదన్నట్టు కవరంగిస్తున్నావా నువ్వు? నువ్వు పెద్ద దొంగవే. అంటే నీ మనసులో దీని గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. కానీ నన్ను అంటున్నావు ఏంటి? నువ్వు ఈ బ్రాస్లెట్ ని ఇంకా దేవాసార్కి ఇవ్వలేదా? నేను దీన్ని దేవాసార్కి ఇచ్చేద్దామని రమ్మన్నాను, కానీ ఆయన ఇంకా రాలేదు. రాలేదా? ఎందుకని రాలేదు? తెలీదు. నేను ఆయనకి చాలాసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏమీ అర్థం కావడం లేదు. ఆ రోజు నువ్వు కలవడానికి వెళ్తున్నావని చెప్పినప్పుడు అప్పటికే కాసేపటికి ముందు దేవాసార్ని బైక్ మీద వెళ్ళడం చూశాను. కానీ వెనక దేవాసార్ బైక్ మీద ఒక అమ్మాయి కూర్చోవడం చూశాను. ఆయన నన్ను చూడలేదు. దీని గురించి నువ్వు విని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవాసార్ చెడ్డ మనిషి ఏమీ కాదు. ఉదయం నేను చూశాను కారులో. పక్కన ఒక అమ్మాయి కూడా ఉంది. తనెవరో అనేది నాకు అర్థం కావడం లేదు. నాకు కూడా తెలీదు. ఇంతవరకు ఆ అమ్మాయి నేనెక్కడా చూడలేదు. నువ్వు ఒకసారి దేవాసార్కి ఫోన్ చేసి అడగచ్చు కదా. చాలాసార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయడం లేదు. ఖచ్చితంగా ఏదైనా పనిలో ఉంటారు, అందుకనే ఆయన లిఫ్ట్ చేయడం లేదేమో. అదే ఏం పనా అని ఆలోచిస్తున్నాను. పైగా పక్కన ఒక ఆడపిల్ల. ఇవి చాలా అన్నట్టు ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు దారి తెలిసిందా? ఒక్కరోజుకి దారి తెలిసిపోతుందా? నీకు దారి తెలిసినా తెలియకపోయినా ఇక్కడి నుంచి నువ్వే రావాలి. ఒకవేళ నేను దారి తప్పి ఎటైనా వెళ్ళిపోయానంటే? నువ్వు దారి తెలియక తప్పిపోకుండా సరైన దారి చూపించడం కోసం సహాయం చేయడానికి ఆ భగవంతుడున్నాడు. ఇది కూడా తెలియకపోతే నువ్వెందుకిలా రోజు గుడికి వెళ్ళి రావడం, అక్కడికి వెళ్ళి భగవంతుణ్ణి నువ్వు వెళ్ళి ప్రార్థించడం? నేను ప్రార్థించడం వల్లే కదా మీ ద్వారా నాకు ఒక దారి చూపించాడు. ఏదైనా ఆయన ఇష్టమే కదా. ఏది ఏమైనా ఇక మీదట నేను నీతో రాలేను. మాట మాటికి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ అవసరమైతే మాత్రం మిమ్మల్ని పిలుస్తాను. బావగారు, ఈ రోజు నా పుట్టినరోజు కదా, మరి మీరు నాకు బహుమానం ఇవ్వలేదు? ఇస్తాను. నేను నీకు తప్పక బహుమానం ఇస్తాను. నీ పుట్టినరోజు కదా, నేను ఏదైనా ఇవ్వాల్సిందే.
ఆ బహుమానాన్ని నువ్వు నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేవు. ఏంటి దేవబాబు వాణి కోసం గిఫ్ట్ తెచ్చారా? విన్నావా? పుట్టినరోజు కదా, అందుకని దేవబాబు నీ కోసం బహుమానం కొని తీసుకొచ్చాడు. లేదు, తను ఎలా సిగ్గుపడుతుందో చూసారా? ఛ, కాల్ కట్ అయిపోయింది. నేనే చేయనా? అయ్యో వద్దు, ఇక్కడి నుంచి చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఏమైంది వల్లి? రింగ్ అయింది కానీ లిఫ్ట్ చేయలేదు. కాల్ వచ్చినట్టు దేవాసారికి తెలియదేమో. ఇంతసేపు అయినా తెలియకుండా ఉంటుందా? నేను ఫోన్ చేస్తున్నానని కావాలని తీయడం లేదేమో. నువ్వు కాల్ చేస్తున్నావని తెలిస్తే దేవాసార్ తీయకుండా ఉంటారా? నీ ముఖం ఎప్పుడు చూస్తారా అని ఉదయం సాయంత్రం కావాలని ఎదురుపడుతూ ఉంటారు. మనసు మారడానికి ఎంతో సమయం పట్టదు. ఈ రోజు నిన్న ఆయనతో పాటు మరొక అమ్మాయి ఉంది కదా, నువ్వు చూసావు కదా. నిమిషానికి ఒకలా మనసు మార్చుకునే మనిషి కాదు మన దేవాసార్, నాకు బాగా తెలుసు. ఈ రోజు ఉదయం నుండి నేను ట్రై చేస్తున్నాను. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. నా కాల్ అని చూసే తీయడం లేదని నాకు అనిపిస్తుంది. నీ అనుమానం నేను తీరుస్తాను. ఆ నెంబర్ ఏంటో నువ్వు నాకు చెప్పు. నా ఫోన్ నుండి కాల్ చేద్దాం. తీస్తారో లేదో తెలుస్తుంది కదా. ఉమ్. నువ్వు అనుకునేదంతా నిజం కాదు. నా కాల్ కూడా లిఫ్ట్ చేయరు చూడు. ఏదో కొత్త నెంబర్లా ఉంది. హలో హలో, ఫోన్ లిఫ్ట్ చేశారే. ఇప్పుడు నేను చెప్పింది నిజం అనిపిస్తోందా? నా ఫోన్ కావాలని లిఫ్ట్ చేయడం లేదు. నాకిప్పుడు అంతా అర్థం అవుతోంది. ఉదయం అంటే ఆ అమ్మాయిని తనతో తీసుకెళ్తున్నారు అనుకున్నాను, కానీ నువ్వు చేసినప్పుడు లిఫ్ట్ చేశారంటే నాకేమనుకోలో తెలియడం లేదు. ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతోంది. నువ్వు లేనిపోనివేవి ఊహించుకోకు. తొందరపడి నువ్వే నిర్ణయం తీసుకోవద్దు. అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో మనకేమీ తెలియదు కదా. ఏది ఏమైనా నేను ఆయనకి ఫోన్ చేసే ప్రసక్తే లేదు. ఇంతవరకు చేయలేదెందుకు? ఇప్పుడు నేనే చేసి చూస్తాను. ఫోన్ చేస్తే టీచర్ లిఫ్ట్ చేయడం లేదు. అయినా టీచర్ నన్ను కలవాలని ఎందుకు రమ్మన్నట్టు? నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? సంతోషించే విషయం ఏదైనా ఉండేటట్టు చూడు స్వామి. పెద్ద పిల్లలకి క్లాస్ చెప్పొచ్చేసరికి హరి సార్కి చాలా అలసటగా ఉన్నట్టుంది. మరి అలసటగా ఉండదా ఏంటి? చెప్పటానికి వాళ్ళు పెద్ద పిల్లలు, కానీ వాళ్ళకి పాఠాలు చెప్పడం చాలా కష్టం. కానీ మాకెవరికి అలా అనిపించడం లేదే. టీచింగ్ వృత్తిని కరెక్ట్ గా చేసే వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్తున్నా. ఏంటి సార్ ఈ మధ్య బాగా ఎండలో తిరుగుతున్నారనిపిస్తోంది. ముఖం అంతా నల్లగా అయిపోయింది. మరేం పర్లేదు,
మరీ అర్జెంట్ అయితే నేను వెళ్ళి ఫేషియల్ చేయించుకొని వస్తాను. మీరు పార్లర్కి వెళ్ళకండి, అన్ని కెమికల్సే. ఫేషియల్ ఇంట్లోనే చేసుకోవాలి. లేకపోతే ఈ టాస్క్ అసలు ఇంటి చిట్కాలు పనిచేస్తాయి. శనగపిండి ప్యాక్ వేసుకోండి. మీరు లంచ్ అయిపోతున్నారా ఏంటి? నేను ఇంటి నుంచి ఫిష్ ఫ్రై తీసుకొచ్చాను, ఇవ్వనా? వద్దొద్దు, నేను వ్రతంలో ఉన్నాను, నాన్ వెజ్ తింటలేదు. ఇదేమి శబరిమల సీజన్ కాదు కదా సార్, ఇప్పుడేం వ్రతం చేస్తున్నారు? ఈ వ్రతం చేసేది ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలని, మాల వేసుకోవటానికి కాదు టీచర్. ఇందాకటి నుండి నేను ఇన్ని మాటలు మాట్లాడాను, ఆయన నన్ను చూసి నవ్వలేదు. ఆ ఊర్వశి వస్తే మాత్రం నవ్వుతూనే ఉంటాడు. వచ్చింది. ఏమైంది దిగులుగా ఉన్నారని టీచర్? క్లాస్లో పిల్లలు విసిగించారా? అయ్యో అదేం లేదు. ఏమైందే? మిస్డ్ కాల్. వెళ్ళు కాల్ చేసి మాట్లాడు. ఓ 10వ క్లాస్ స్టూడెంట్ అని మనసులో అనుకుంటుందేమో. మొబైల్ ఏదో ఫస్ట్ టైం చూసినట్టు ఆ ముఖం చూడు. హలో. మీకు మర్చిపోవడం బాగా అలవాటు అనుకుంటా కదా? అయ్యో టీచర్, నేను కావాలని చేయలేదు. మీకోసం నేను అక్కడ ఎంతసేపు వెయిట్ చేశాను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయనే లేదు. నేను చెప్పాను కదా కావాలని చేయలేదని. బయలుదేరేటప్పుడు నాకు సమస్య ఎదురైంది, అందుకే నేను వచ్చి కలవలేకపోయాను. ఇంకేం లేదు, సారీ. తప్పించుకోవడానికి నాకు కట్టుకథలు చెప్తున్నారు కదా, అవునా? అయ్యో లేదు లేదు, నేను మీకు అబద్ధం ఎందుకు చెప్తాను? మరింకేం చెప్తారు? అది టీచర్ కోసం ఏం చేయడానికని సిద్ధమే. అది అబద్ధం. లేదు, నిజం చెప్తున్నా, అబద్ధం కాదు. టీచర్ విషయంలో నేనెప్పుడు నిజమే చెప్తాను, మంచిగానే ఆలోచిస్తాను. అంటే ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తూనే ఉంటాను. నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? పొద్దు పొద్దునే అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధం కదా? అది వదిలేండి. ఈ రోజు నన్ను కలుస్తారా లేదా? ఈ రోజు కలుస్తాను తప్పకుండా. ఉదయంలాగే ఏదైనా సమస్య వస్తే రావడం మానేస్తారా? సమస్య వస్తే దాని అంతు చూసైనా వస్తాను, ప్రామిస్. అయ్యో మరీ అంత రిస్క్ ఎందుకులేండి, వస్తే చాలు. వస్తాను ఖచ్చితంగా. మ్మ్. తప్పకుండా వస్తాను. నువ్వు చాలా సేపటి నుంచి ఇక్కడ వాకిట్లోనే తిరుగుతున్నావు. ఏంటి నీ సమస్య? వాకింగ్ చేస్తున్నావా? నేను బావగారి కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకు? నువ్వెందుకు తన కోసం ఎదురు చూస్తున్నావు? నేను కొన్ని సామాన్లు కొనుక్కోవాలి. జంక్షన్ లో షాపులున్నాయిగా, బావగారు వెళ్ళేటప్పుడు ఆయనతో వెళ్తాను. కానీ వాడిప్పుడు బయటికి వెళ్ళటం లేదు కదా వాణి. వాడితో నువ్వెలా వెళ్తావు? ఏమైనా పనుంటే నువ్వే చూసుకోవచ్చు కదా. బావగారు వెళ్ళట్లేదని నీకెవరు చెప్పారు? లోపల తయారవుతున్నారుగా, నేను స్వయంగా చూశాను. ఈ వాణి ఇక్కడే అడ్డంగా నిలబడింది. ఇప్పుడు ఏం చేయాలి? కాస్త త్వరగా రండి బావగారు. ఏంటి విషయం? మీరు బయటికి వెళ్తున్నారు కదా, నన్ను జంక్షన్ లో డ్రాప్ చేయండి. ఇదిగో, ఏదైనా పనుంటే వెళ్ళమని ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ అదే మాట అంటావే? తను వెళ్ళమని చెప్పు కన్నా. నేను బండెక్కితే నష్టమేమీ లేదు కదా, నేను వెనకే కదా కూర్చునేది. నీకోసం కాదు, నా బండి వెనక సీట్ పెట్టింది. నువ్వు తప్పుకో, వెళ్ళాలి. నన్ను తీసుకెళ్ళకపోతే నేను ఇలాగే ఉంటా. తప్పుకోమని చెప్తున్నాడుగా, మొండికేయకుండా తప్పుకో. తప్పుకోమని చెప్తున్నాను కదా, విసిగించకుండా తప్పుకో. తప్పుకోకపోతే గుద్దేసి వెళ్తాను, తర్వాత ఏడవకూడదు. అలాగే, నాకేమీ అభ్యంతరం లేదు. చూడు,
నేను ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. నువ్వు తప్పుకుంటావా లేదా? అడ్డు తప్పుకోమని చెప్తున్నాడు కదా వాణి. ఏమైంది కన్నా? తాళాలు మర్యాదగా తాళాలు ఇచ్చేవాణి. నన్ను తీసుకెళ్తే అప్పుడు ఇచ్చేస్తాను. ఇవ్వమంటున్నాడుగా. ఆహా, తీసుకోండి. నన్ను పట్టుకుంటే అప్పుడు ఇచ్చేస్తాను. అయ్యో, ఈ పిల్ల చాలా విసిగిస్తుంది. ఆ తాళాలు ఇచ్చే అమ్మాయి. నీతో ఆటలాడి తాళాలు తీసుకునే సమయం లేదు తనకి. ఇవ్వు. వాణి, వాణి ఆగు. ఏయ్, మర్యాదగా తాళాలు ఇచ్చేయి, లేకపోతే రాయి విసిరేస్తా. విసరండి. ఇప్పుడు మీరేం చేస్తారో నేను చూస్తాను. సరిగ్గా తలకి గురి చూసి కొట్టు కన్నా, అప్పుడు గాని బుద్ధి రాదు. తల మీద కొట్టు. నాకొచ్చే కోపానికి చంపినా చంపేస్తాను. తను పాపం అర్జెంటుగా వెళ్ళాలంటున్నాడు కదమ్మా. ముందా తాళాలిలా ఇవ్వు. కుదరదు. నన్ను కూడా తీసుకెళ్తే ఇస్తాను. ఛ! తాళాలు తన దగ్గరే ఉండని ఆయమ్మా, నేను వేరే దారి వెతుక్కుంటా. ఎక్కడికి వెళ్ళారు? అయ్యో, బాబా వెళ్ళిపోతున్నారు. వెళ్ళాలి వెళ్ళాలన్నావుగా. ఈ బండి తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ పో. ప్రస్తుతానికి ఈ సమస్యను ఎలాగోలా వదిలించుకున్నాడు. అయితే ఈరోజు మీరిద్దరూ కలుసుకోబోతున్నారన్నమాట. మొత్తానికి నీ మనసులో ఉన్న అనుమానం తీరిపోతుంది, అవునా? పాపం దేవా సార్, హనుమంతుడి భక్తుడిగా ఈ ఊర్లో అందరికీ చాలా బాగా తెలుసు. ఆయన నువ్వు పూర్తిగా మార్చేశావు కదే. అయ్యయ్యో, అటువంటి ఉద్దేశం నాకెప్పుడూ లేదు. ఈ రోజు కలవడానికి వెళ్తున్నానంటే దానికి ముఖ్యమైన కారణం ఉంది. ఈ బ్రేస్లెట్ ని తిరిగి ఇవ్వడానికి, ఇంకేమీ లేదు. ఆ మీరిద్దరూ కలుసుకోవడం కోసం ఇప్పుడు ఏదో ఒక కారణం అవసరం అవుతుంది కదా. కానివ్వు. ఏం చేయాలి? ఇక మీదట నేను ఒంటరిగా వెళ్ళడం అలవాటు చేసుకోవాలన్నమాట. నేను రోజు వెళ్తానా? నువ్వు మొన్న ఆలస్యంగా ఇంటికి వెళ్ళినప్పుడు నా పేరు చెప్పి తప్పించుకున్నావు. ఈ రోజు ఎవరి పేరు చెప్తావు? ఈ రోజు కూడా నేను నీ పేరే చెప్తాను. లేకపోతే మరి ఇంకేం చెప్పమంటావు? పాపాత్మురాలా, ఎప్పుడు చూసినా నాతో షాప్కి వెళ్తున్నావని చెప్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? నేను బాగా డబ్బు ఖర్చు చేస్తానని అనుకుంటారు కదా. ఇంకా అనుకోలేదు, కొన్ని రోజులైతే అనుకుంటారులే. ఆ ఏదో ఒకటి చెప్పు, కానీ త్వరగా ఇంటికి వెళ్ళిపో. అక్కడ నువ్వు మాటల్లో పడిపోయి టైం చూడకపోతే కష్టమవుతుంది. ఇంతకీ ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వెళ్తావు చెప్పు? ఆ చోటు చాలా దూరం కదా వల్లి. ఆటోలో వెళ్తా. అదేంటి ఆటో? నీ రాజకుమారుడు నిన్ను గుర్రం మీద తీసుకెళ్లాలి కదా. మాట్లాడిన తర్వాత ఇంటి దగ్గర అతన్నే దించేయమని చెప్పు. హాయిగా అతనితో పాటు ఆ గుర్రం మీద సవారీ చేస్తూ వెళ్ళొచ్చుగా. నువ్వు ఏదేదో ఎందుకు మాట్లాడతావు? అటువంటిదేమీ లేదు. నువ్వెంత కాలమైనా ఏమీ లేదని ఇలాగే చెప్తూ ఉంటావు. అది సరే గాని నువ్వెందుకు అతన్ని అంత దూరంలో ఉన్న టెర్మినల్ దగ్గర కలవమని చెప్పావు? అక్కడ కలిస్తే తెలిసిన వాళ్ళు ఎవరూ చూసే అవకాశం ఉండదు. పొరపాటున ఎవరైనా చూస్తే మమ్మల్ని తప్పుగా అనుకుంటారు కదా. అది కాదు వల్లి, మనం వచ్చిపోయే దారిలో బ్రేస్లెట్ తిరిగిచ్చేసి మాట్లాడితే సరిపోతుందిగా. మాట్లాడి రావడానికి సమయం పడుతుంది. అంతసేపు ఇక్కడ మాట్లాడి ఎవరైనా చూస్తే బాగుండదు. మమ్మల్ని ఆ చేపలమ్మే పార్వతి ఒక్కతి చూసిందంటే చాలు. అందరికీ తెలిస్తే మీకే ఈజీగా ఉంటుందిగా. నీ నోటి నుంచి ఒక్క మాట కూడా సవ్యంగా రాదా? ఈ రోజు ఆయనకి బ్రేస్లెట్ ఇచ్చానంటే ఆ తర్వాత ఆయన్ని కలిసే అవసరమే ఉండదు. మళ్ళీ కలవ్వా? కలవను. సరే అయితే, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా దారిలో కలవడం కుదరదని వేరే దారిలో కలుద్దామని దేవాసారికి చెప్పావన్నమాట. రేపు నువ్వు టైంకి వచ్చేస్తావు కదా. వస్తా. అయితే సరే.